ఎవరైనా మామూలుగా ఈరోజు ఏంటి స్పెషల్ అని అడిగినా లేదా ఈ సండే స్పెషల్ ఏంటి అని అడిగినా చాలా వరకు చెప్పే సమాధానం ఏ చికెనో మటనో మరేదైనా నాన్ వెజ్ కర్రీ అని చెప్తారు కదా. కానీ ఈ మసాలా వెజ్ పులావ్ ఓసారి చేసుకొని తిన్నాక తప్పకుండా వాళ్ళు చెప్పే సమాధానం ఈ మసాలా వెజ్ పులావ్ గురించే. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను ఈరోజు మసాలా వెజ్ పులావ్ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇది లంచ్లోకి, డిన్నర్లోకి, అలాగే లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మామూలుగా తినొచ్చు, లేదంటే పెరుగు రైతాతో కలిపి కూడా తినొచ్చు. ఇంట్లో అందరూ దీన్ని ఇష్టపడి తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వెజ్ మసాలా పులావ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. రైస్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, పత్తర్కా పూల్, మిరియాలు, కసూరి మేతి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఆయిల్, సాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ, క్యారెట్లు, పచ్చి బఠానీ, ఆలుగడ్డలు, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, జీడిపప్పు, నిమ్మకాయ. ఇక మనం మసాలా వెజ్ పులావ్ చేయడం మొదలు పెడదామా? ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్తో పులావ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు ఈ పులావ్కి కావలసిన మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి 5 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా పత్తర్కా పూల్, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ కసూరి మేతి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి. ఈ ప్లేస్లో మీకు పచ్చి కొబ్బరి ఉంటే అదైనా వాడుకోవచ్చు. 7 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కాస్త వేడెక్కినాక 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. ఆయిల్ కాస్త వేడెక్కినాక 1/2 స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకు ముక్కలు, కప్పు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1 కప్పు ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాజు వేసుకొని ఓసారి కలుపుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మసాలా అంతా నూనెలో మగ్గి
నూనె సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. నూనె సపరేట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నా. అంతా ఓసారి కలుపుకొని అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే వేసుకోండి. నాకైతే ఉప్పు కాస్త తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక అర స్పూను ఉప్పు కలుపుకుంటున్నా. అలాగే ఒక సగం నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఓసారి కలుపుకొని మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఆవిరంతా పోయినాక నేను ఈ కుక్కరు మూత ఓపెన్ చేస్తున్నా. స్మెల్ అయితే అద్దిరిపోయింది. కుక్కర్లో చేసుకున్నట్లయితే ఇలా మసాలా అంతా పైకి తేలుతుంది కాబట్టి గరిటెతో నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా వండుకుంటే మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటాం కాబట్టి మసాలా అప్పుడే కలిసిపోతుంది. మామూలు రైస్తో చేసినా కానీ పులావు చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇదైతే చూడ్డానికి ఇంపుగా గుమగుమలాడుతూ స్మెల్తో ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలాగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ మసాలా వెజ్ పులావ్ని నేను చేసి చూపించిన విధంగా చేసుకొని తిని ఎలా ఉందో మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.